వాళ్ళు మాకు నేనే చేసుకుంటాం, పనులు అంతేం పని చేసేది ఇది ఇవి రేగుపళ్ళు ఇలా ఒలుచుకుంటాను అన్నమాట. ఇది ఇంకెందుకు రేటంగా అప్పుడప్పుడు నాకు ఎవరో ఫోన్లు చేయరు కానీ ఏమో చేతి ఇచ్చారు కదా, ఇలా చేతులు పెట్టుకుంటాను. క్లాత్ అన్నీ పెట్టుకున్నాను అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా చిన్న బ్యాగ్లో అయినా పట్టుకెళ్ళాను. ఈ వాడే మరి నిలబడకూడదు కదా, అదే అండి. అప్పుడప్పుడు వెళ్ళాను అనుకోండి, వాళ్ళు ఇక నేను ఫంక్షన్ హాల్కి వెళ్ళకూడదు అనుకుని వెళ్ళలేదు. అక్కడేమో మా వాళ్ళు మా కొలీగ్స్కి పిల్లలు పెద్ద అంటే పిల్లలంటే వాళ్ళకి కొంచెం సంబంధం ఉంది, వాళ్ళకి సంబంధాలు కలుసుకున్నాం వల్ల కొంత ఆఫీసర్ పిల్లలోనే మన వాళ్ళు అందరూ వచ్చారు. అయితే వాళ్ళు ఫోన్ చేశారు అనమాట, అదేంటంటే రాలేదు, మేమందరం వచ్చాం కదా. సరే ఇప్పుడు 11:30 అయిపోతుంది. అయ్యో పూజ అయిపోయింది, ఇగో ఇవి ఒలుచుకుందామని పాత చీర పట్టుకున్నా ఒలుచుకుందామని. పాప ఫోన్ చేసింది, వాళ్ళతో ఆటోడికి ఫోన్ చేస్తానంటే వద్దమ్మా, ఆటోడు ఎందుకు, మేము వస్తాము అని వాళ్ళ ఆయన పంపింది. పంపితే కారులో తీసుకెళ్ళారు. గంట కూర్చున్నాను, భోజనం అన్నీ చేసుకుంటా ఇంట్లోనే హాల్లోనే తెచ్చి ఇచ్చారు శుభ్రంగా. ఆవిడతో మాట్లాడుతూ మా కొలీగ్స్ అందరు కూర్చున్నారు, వాళ్ళతో మాట్లాడుకుంటా తినేసాను. తర్వాత జిన్ ఉంది, ఐస్ క్రీమ్ ఉంది, ఇది కావాలన్నారు. ఐస్ క్రీమ్ అసలు తినకూడదు, భోజనం చేసిన వెంటనే ఐస్ క్రీమ్ తినకూడదు అంట. అప్పుడే అన్ని రోగాలు వస్తాయి, అందుకని వద్దు. జిన్ అయితే 10 నిమిషాలు ఆగి జిన్ను తిన్నాను. జిన్ను తినొచ్చు, జిన్ను మంచిదంట, అందుకని జిన్ను తినొచ్చాను. అదే అండి. మళ్ళీ వెంటనే నన్ను దింపేశారు. వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు ఈ ఊరు కొంతమంది ఈ ఊరోళ్ళే. ఏంటంటే అలాంటి చోటకి ఎందుకు వెళ్తానంటే ప్రశాంతంగా ఉంటుంది. మనం ఏ నాగేసుకెళ్ళినా ఇదేంటి ఎప్పుడు చేయించుకున్నారు, లేకపోతే ఎక్కడన్నా కొన్నారా అని ఇలా లాగి మరీ చూస్తారు మా చుట్టాలు. అందరూ కాదు, కొంతమంది. వాళ్ళే మనం చూస్తామా, అడుగుతామా, వాళ్ళ పిల్లలు పెట్టుకున్నాయి కానీ వాళ్ళు పెట్టుకున్నాయి కానీ 10 మందిలో అడుగుతామా, అటువంటి బుద్ధులు ఉన్నవాళ్ళు ఉన్నారండి మాలో. అందుకనే ఎప్పుడు ఫ్రెండ్స్ పెళ్ళికి ఆధ్యాత్మిక కింద ఫ్రెండ్స్ ఎక్కువ నాకు. ఆడితో వెళ్తే ఆధ్యాత్మిక మాటలు ఉంటాయి, అందుకని నాకు ప్రశాంతంగా ఉంటుంది. 1 గంట ఉన్నా 2 గంటలు ఉన్నా. అందుకని అటువంటి చోటకి మా అమ్మ వెళ్తాను. అందులో పగల పెళ్ళి, అందుకని అందరూ వాళ్ళే కారులో తీసుకుని దింపుతున్నారు కదా, అందుకని వెళ్తున్నాను. నేనైతే అన్నాను, అందుకని నేను సంగీతం రానన్నాను. రాత్రి వెళ్తాడు సంగీతకి అని, మా వయసుగా సంగీతం అవసరమా పిల్లలంటే కానీ. అదే అండి, మాకు అలాగా ఇంటి పక్కన వంటోళ్ళు అవి ఉంటారు. మిక్సీ ఎట్టండి, మిక్సీ పెట్టుకుని పట్టరండి, అవతల పని మనుషులతోటి ఏంటి మిక్సీ పట్టరండి, కూరలు కోసి పట్టరండి, ఏదో సాయం చేస్తారంటారా దాని విలువ. అవును చేసి అలా చేయించుకుంటారు. ఇంట్లో 100 మంది మనుషులు ఉన్నా మళ్ళీ పక్కోడు మనుషులు. మాకు అటువంటి అవకాశాలు లేవు, ఉన్నా చేయించుకో. అప్పుడు మనుషులకి ఎక్కడ ఊరుకుంటారా, ఎవరు ఊరుకోరు. వాళ్ళు ఎవరో తెంగరోడు కనుక ఊరుకుంటున్నారు. ఏంటంటే బయట కూర్చుంటే నొసలేమో బయటికి వెళ్ళిపోతాను ఇంకా. ఎందుకంటే మాది 2 నీడొచ్చేస్తాను. ఆ బయట ఫ్యాన్ వేసుకుని బయట ఎలుగులో కూర్చున్నాను అనుకోండి, చాలా నీట్గా కనిపిస్తాయి కదా కుర్చీలు పచ్చలు ఏమన్నా నీట్గా కనిపిస్తాయి. ఇదంతా 4 దాకా వచ్చేస్తానండి, బాక్స్లో పెట్టేస్తాను. రేపొద్దున బెల్లం వేసుకుని వేస్తాను, అయిపోతుంది. పళ్ళెలు వేసేసుకుంటాను. ఎక్కువ నేనే తినేస్తాను, మా పిల్లలకు కూడా ఏమన్నా పాపం. మీరు అయితే ఒక్కడు కూడా ఇవ్వలేదు వాళ్ళకి, నేనే తినేసాను. ఏడిద్దాం అనుకుంటున్నాను, మరి ఏమవుతుందో. అది వచ్చేటింటికి ఏంటిది నేనే తినేస్తాను. నాకు పులిపంటే ఇష్టం, వాటియోడియాలు కూడా పట్టుకుంటాను. పులిపంటే ఇష్టం అంటే కాదు, కొంచెం తిరిగిగా పులపులగా ఉంటుంది. మందులు వేసుకుంటాం కదా, ఆ షుగర్ బిడ్డలు అవి వేసుకుంటాం కదా. మా తిండ్లు వేరు కదా, చప్పుడు తిండ్లు. ఆ తినేటప్పటికి అప్పుడప్పుడు కొంచెం ఏకామని కలిగింది. అలాంటప్పుడు ఇలాంటివి తింటే 1, 2 కొంచెం బాగుంటుంది అన్నమాట. దాని గురించి ఆసంకాలం ఇలాంటివన్నీ పట్టుకుంటాం, రాగి పిండిలు చేసుకుంటాం. ఇవన్నీ ఆరోగ్యం గురించి అన్నీ చేసుకుంటూ ఉంటాను. మరి చేసుకోకపోతే ఎలాగా, ఎవరు చేస్తారో మనకి, ఎవరు పక్కింటి చేస్తారా లేకపోతే ఊళ్ళో చేస్తారా, ఎవరు చేస్తారు, ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు.
ఎవరి బాధ్యతలు వాళ్ళకి ఉన్నాయి. పిల్లల బాధ్యత పిల్లలకి, వాళ్ళు చేయటానికి ఖాళీ లేదు. నేను వాళ్ళకి చేయటానికి ఖాళీ లేదు, నాకు ఆడ చేయటానికి ఖాళీ లేదన్నట్టు ఎవరు బిజీల్లో వాళ్ళు ఉన్నారు. ఎవరి ఖాళీ ఉందంటే మా ఎకరాలు ఉన్నారు, ఇంకుడితో ఎంత ఇది అవుతున్నారు. 30,000 40,000 ఎట్టు మనుషులు ఎట్టుకొని ఆవిడ చేసుకుంటారు. ఆయన గురించి మంచి ఇల్లు తీసుకుని మా గవర్నమెంట్ ఆ ఇల్లు పనులతో ఉన్నారు. మేమందరం అలాగే కష్టపడతాం. ఎవరైనా ఎవరి కష్టం వాళ్ళది అన్నట్టు. ఆవిడ చాలా కష్టం, పురుగు వేసి పుణ్యం వేసి ఆ ముసలాయిని చూసుకుంటా ఆవిడకి ఎలాగైనా సరే ఏ విధంగా అయినా సరే ఆవిడకి నమస్కారమే పెట్టాలి. మయ్యింకుడు గురించి అంత కష్టపడుతున్నారు ఆవిడ. 60,000 ఎట్టి 50,000 ఎట్టి మనుషులు ఎట్టి ఒక ఆటో ఎట్టుకుని కారు ఎట్టుకుని అలా ఉంటారు. ఆవిడకు దండ పెట్టాలి. రేకేడేలో పట్టుకుంటా ఆ విషయం చేస్తున్నాం. ఆ ఏప్రాల్లో దండ పెట్టాలి. మా దివ్యారానికి ఏప్రాల్ అంటే ఎవరు అనుకునేది మా కోడలు. ఇంగ్లీష్లో చాలా ఇది అసలు 10 రోజులు కూడా ఎక్కడికే పంపట్లేదు అయింది. ఏదో పనులు ఉన్నాయి, 10 రోజులు బయట పెడదామని చూశారు కానీ ఆవిడకి భయం వేసిందంట. అసలు అదొక ఇదైపోయి ఆ 10 రోజులు కూడా పెట్టలేదు. మానేశారు వాళ్ళంట. మా ఇంటికి ఫంక్షన్కి రాలేదు, మా గోగుబడిపోయటానికి రాలేదు. ఏదో ముక్కుందని ఆత్రేయపురం ఎలాగో పూట వచ్చేది. ఆ పూట కూడా చాలా ఇబ్బంది అయిపోయింది అక్కడ. ఎవరైనా అంతే అలాగే చేసుకుంటారు. మా భీమవరాన్ని అలా అందరూ కాదులేండి, భీమవరం కొంతమంది ఉంటారు. ఇప్పుడు అలాగే అనవలసిన అవసరం నాకు లేదు. నన్ను ఇచ్చేస్తుంటే నేను అనవలసి వస్తుంది. అది మా పిల్లలకి తెలియదు. వాళ్ళు ఏం చేస్తున్నారా, వాళ్ళు ఏమంటున్నారా వాళ్ళు తెలియదు. నేను అన్న మాటలే తెలుస్తాయి. ఏంటంటే ఒక్కళ్ళు ఉన్నారు, మీకు బాగా కుదురుతుంది అని మరి ఫోన్లు చేసి మరీ అడుగుతున్నారు. ఫోన్లు చేసి అడిగితే నాకు చిరాకు రాదు. ఫోన్ చేసి అడగలం అవసరం వచ్చేది. నీ పని నువ్వు చేసుకుని అవన్నీ నేను చేసుకుంటానన్నా సరే ఇంటలేదు ఎవరు. ఆ జోరికి వెళ్తలేదు అసలు. నేను ఆధ్యాత్మిక అదే ఇప్పుడు ఇంకడే ఎంత బాగా మాట్లాడుకున్నాము. అసలు కానీ మా ఆయన్ని ఎంత మెచ్చుకున్నారు, నా పిల్లోళ్ళు ఎంత మెచ్చుకున్నారు, నన్ను ఎంత మెచ్చుకున్నారు. ఎంత ఎప్పుడో పోయిన వల్ల అప్పటి నుంచి పాపం అలాగే ఇదిగొస్తున్నారు. ఆయన ఉంటే అంత జీతం వచ్చింది, ఆయన తింటాను లేదు అని అన్నారు మా ఊళ్ళో అందరూ. ఇప్పుడు మా ఊళ్ళో అక్కడ ఉన్న ముసలి అందరికీ ₹1,00,000 పైనే వస్తుంది. మాకు అంత వస్తుందా ఏంటి? అక్కడ ముసలి నలుగురు వచ్చారు, వాళ్ళకి ₹1,00,000 పైన వస్తుంది. మా వారు ఉంటే ఆయనకు కూడా అంతే వచ్చింది. మాకు తినియాగం లేదు, ఆయనకి తినియాగం లేదు, అయిపోయింది. అందుకని ఏం చేస్తాం? దాని గురించి అందరినీ తిడతాం, ఒత్తుకుంటాం, నోరెత్తుకుంటాం, పూరెత్తుకుంటాం, అన్నీ చేస్తాం. కామంగా దేవుడిని నామం చేసుకుంటా కామంగా నేను సంసారం చేసుకుంటా. నా జోరికి ఎవరో రావక్కర్లేదు, వచ్చినా ఊరుకోవద్దన్నాడు. మా దత్తే ఊరుకోవద్దన్నాడు. మీదకి వస్తే మీదకి వెళ్ళమన్నాడు. మా పిసిన అదే వచ్చింది పూజ చేసుకునేటప్పుడు. ఇంట్లో అయితే పడుకున్న వాళ్ళు లెక్క కొడతారా? సింహం పడుకుని ఉంటే తంత ఏం చేస్తుంది? గొక్కు నోట్లు వేసుకుంది. అదే బాధ. ఏదన్నా నగలేసుకుంటే ఎప్పుడు కొనుక్కున్నారా ఏంటి? నువ్వు చేయించేసుకుంటావు, నేను కొనుక్కుంటానా? నేను చేయించుకుంటాను. నా పిల్లలు చేయించారు మనకు. పిల్లడు పుట్టాక ఆ సంవత్సరం లేదా నా కాళ్ళు ఎదురు చేయించారు. ఇవి చేతికి 4, ఈ చేతికి 4, ఈ కాదు 2 చేయించారు. అంతేగాని అవి వేసుకుని అక్కడి నుంచి ఉంటే ఎప్పుడు కొనుక్కున్నారో అంది. నేను నాకు ఒళ్ళుమంటే ఏం మాట్లాడలేదు. ఎప్పుడు కొనుక్కున్నారేంటి? ఇప్పటి నువ్వు సభలో ఉండగా నేను అలాగే అడుగుతాను. ఎప్పుడు కొనుక్కున్నా అమ్మా తల్లి అని. అప్పుడు వస్తుంది వాసింది.